నిఖిల్ దేవాదుల హీరోగా నటించిన మూవీ ఘట్కాచలం. ఈ మూవీని అమర్ కామెపల్లి గారు డైరెక్షన్ చేశారు. అయితే ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. అయితే ఈ మూవీ యొక్క రివ్యూ ఏంటో ఇప్పుడు చూద్దాం రండి. ఈ మూవీ యొక్క రన్ టైం 2 అవర్స్గా ఉంది. ఇది ఒక హర్రర్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీకి ఐఎన్డిబి రేటింగ్ వచ్చేసి 8/10. ఈ మూవీ యొక్క బేసిక్ స్టోరీ పాయింట్ ఏంటిదంటే, మన హీరో నిఖిల్ దేవాదుల మెడిసిన్ చదువుతున్నాడు. తన నాన్న కోరిక మేరకు డాక్టర్ కావాలని మెడిసిన్ చదువుతాడు. కానీ అతడు చాలా భయస్థుడు. కాలేజీలో తన తోటి క్లాస్మేట్ని ప్రేమిస్తాడు. ఆ ప్రేమించిన విషయాన్ని ఆమెకు చెప్పలేడు. అయితే ఏ విషయాన్నైనా తనలోని దాచుకుంటూ భయపడుతూ ఉంటాడు. మానసికంగా ఇలా కృంగిపోతాడు. అయితే కాలం గడిచే కొద్దీ కొన్నాళ్ళకి అతనికి మాత్రమే ఒక వాయిస్ వినబడుతుంది. ఆ వాయిస్ ఎవరిదో కాదు, ఒక చనిపోయిన వ్యక్తిది. అతనెవరో కాదు, ఘటికాచలం. ఆ వాయిస్ ప్రతిసారి అతన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అసలు ఈ ఘటికాచలం ఎవరు? ఆ ఘటికాచలం వాయిస్ అతనికే ఎందుకు వినబడుతుంది? అసలు అతనికి దయ్యం పట్టిందా లేక మెంటల్ ప్రాబ్లమా అనేది తెలియాలంటే మనం మూవీ చూడాలి. మూవీలో వల్గర్ కంటెంట్ ఏమీ లేదు. నిశ్చింతగా కుటుంబంతో కలిసి చూడవచ్చు. ఈ మూవీ 1 టైం వాచబుల్ మూవీ.